మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అనంతనేని రమేష్ గారు, ఇప్పుడు ప్లాంటేషన్ చేసేదానికన్నా మట్కా ఆడుకోండి, ఎలాగూ పోయేదే కదా డబ్బు. మట్కలు ఆడద్దండ, వద్దొద్దు, అటువంటి అలవాట్లు వద్దు. పంట పెట్టి నష్టపోయినా కూడా ఏదో పంట పెట్టాం దేవుడు చిన్న చూపు చూసాడు అనుకోవచ్చు, కానీ జూదం మాత్రం వద్దు. ఐఎమ్ నాట్ అగ్రీ దిస్ కామెంట్. ఇక పీవీపీ గారు నాకు ఒక స్టార్ ఇచ్చారు, ₹40 అమౌంట్ వచ్చింది. థ్యాంక్ యూ అన్న. ఇక ఆయన, అందరూ ఫిబ్రవరి 15 నాటడానికి సిద్ధంగా ఉన్నారు బ్రో. మా ఊరిలో మేము 15న టమోటా నాటడానికి దుక్కి దున్ని రెడీ చేస్తున్నాము. పీజీపల్లి వీకోట ఫిబ్రవరిలో ఆయన నాటుతున్నారు. ఫిబ్రవరి 15. ఆల్ ది బెస్ట్ అన్న, మీకంతా మంచిగా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. ఇక మల్లేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ బ్రదర్, వెరీ 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 గుడ్ మార్నింగ్ అన్న. ఇక ప్రదీప్ గారు, అన్న టమోటా 2023లో ఊహించిన విధంగా వెళ్ళింది, దాని ప్రభావం 2024 మీద పడింది, కానీ గిట్టుబాటు మాత్రం దొరికింది. ఇప్పుడు దాని ప్రభావం 2025లో పడుతుంది. భారీ తోటలన్న, తోటలు ఎన్నెన్నా ఉండొచ్చన్నా, టమోటా పట్ట అదృష్టం దాట ధర దైవాధీనం. ఎవరు అనుకోలేదు 2023లో మీరు అన్నట్టుగానే ధరల సునామీ వచ్చింది. దాని దెబ్బతో 2024 టమాటాలు అమ్మమనుకున్నాం, కానీ బాలుడి భగభగల వల్ల టమోటాలు అమ్మాయి. అనంతపురంలో 2 లక్షలు దాటి దిగుమతి పెరుగుతున్న సమయంలో అక్కడ వర్షాలు పడి పంటలు దెబ్బతినడంతో మళ్ళీ ధరలు పుంజుకున్నాయి. చాలా రోజుల తర్వాత 4 నెలల కాలం వరకు ఉత్తరాభారత దిగుమతి జరిగాయి. కాబట్టి ఏ ప్రభావాలు ఎలా ఉన్నా కూడా టమోటా పంట మనం రేటు చెప్పలేము, కంగారు వద్దు. అంతా మంచి భగవంతు ప్రార్థిద్దాం. ఇక శివకుమార్ గారు, అన్న పంట పెట్టేసిన వాళ్ళ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది. పంట పెట్టేశాం, పెట్టుబడులు పెట్టక తప్పదు కదా. అయినా పెట్టేశాం, పెట్టుబడి వస్తుందన్న నమ్మకం ఏమాత్రం లేదు, కానీ తప్పదు. పంటే లక్ష్మీదేవి. మరొక అన్నదాత జూలైలో నోరోడ్సిన కామెంట్ పెట్టారు, బట్ అది మరి చెప్పలేము. ఇప్పుడు ప్లాంటేషన్ చేసిన పరిస్థితి ముందు నెయ్యి వెనుగొయ్యిలాగా ఉంది. పంట పెట్టిన తర్వాత పెట్టుబడి పెట్టక తప్పదు, కానీ పెట్టుబడి వస్తుందన్న నమ్మకం అయితే ఏమాత్రం లేదు అని శివకుమార్ గారు కామెంట్ పెట్టారు. అన్న చూద్దామన్నా, అందులో చెందకండి. ప్రస్తుత కోతలు పడుతుంటే ఏం చేయలేం, కానీ రానున్న తోటలో ఇప్పుడు 10, 11, 12, 13 తమిళనాడు సంక్రాంతి వ్యాపారం బాగానే ఉంటుంది. అప్పుడు కాస్త ధరలు అమ్మవచ్చు. చూద్దాం దీని తర్వాత ఏమవుతుందో. ఎస్, కరెక్ట్. లైక్ జూలై, శివప్రసాద్ గారికి అనుకూలంగా ఈ కామెంట్ వచ్చింది. వీ లవ్ జూలై, వీ లైక్ జూలై, వీ వెయిట్ ఫర్ జూలై. ఇక హరీష్ గుండు గారు, ఒక సయ్యదన తప్ప మిగతా అందరూ టమోటా రేట్లు ఉన్నప్పుడు ప్రతి ఒక్కడూ డిసెంబర్లో, జనవరిలో 200 నుంచి 300, 400 పోతుంది అని చెప్పేవాళ్ళే. మీ నుంచి రైతులు ఎక్కువ పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు, మీరు చెప్పొద్దండి ప్లీజ్. హాయ్ అన్న, ఇప్పుడు మనం ప్లాంటేషన్ తక్కువ చేసుకుంటే మంచిది, ఎందుకంటే 6 months వరకు ఎక్స్పోర్ట్ ఉండదు కదా. 6 months వరకు చెప్పలేం, కానీ సురేష్ సూరి గారు మరో 4-5 ఏప్రిల్ చివరి, మే ఆరంభం వరకు కూడా ఎగుమతులు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం. శివకుమార్ గారు చెప్పారు, ముందు వెనుక ఇలాగ ఉంది టమోటా ప్లాంటేషన్ చేసే పరిస్థితి చెప్పి. అన్న ఇప్పుడు ధరలు చూసి, ఎప్పుడు కూడా ధరలు తగ్గినప్పుడు, పంటలు ఉన్నప్పుడు కంగారు పడద్దండి. ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు అతిగా ఊహించుకోకండి. మదనపల్లి మండి యజమాన సంఘం అధ్యక్షులు కటారి వెంకటరమణ గారి జ్యేష్ఠ కుమారుడు, మిత్రుడు, సోదరుడు కటారి సుకుమార్ గారు అస్తమించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఆయన జ్ఞాపకార్థం, ఆయన స్మృత్యర్థం ఎస్ఎంబి మిత్రమండలి, తుంగా పృథ్వీరాజ్, ఎస్ఎంబి అల్తాఫ్, ఎస్ఎంబి బావాజాన్, జేబీ టరుణ్, చాలామంది ఉన్నారు. వాళ్ళ మిత్రులు వాళ్ళందరూ కలిసి మార్కెట్ మండి యజమానుల సహకారంతో సుకుమార్ క్రికెట్ టోర్నమెంట్ విత్ టెన్నిస్ బాల్ నిర్వహిస్తున్నారు. ఒక అన్నదాత అడిగారు దాని గురించి వీడియో పెట్టమని, ఇదివరకు షాట్ పెట్టడం జరిగింది. ఇది కూడా దానికి సంబంధించిన చిత్రాలే. అయితే ఈరోజు ఒక చిత్రం జరిగింది ఈ మ్యాచ్ల్లో. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సౌరవ్ గంగూలీ వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళారు. ఆస్ట్రేలియాతో ఫైనల్ టాస్ గెలిచేందుకు సౌరవ్ గంగూలీ, కానీ ఆయన ఫీల్డింగ్ తీసుకున్నాడు, బ్యాటింగ్ ఆస్ట్రేలియా వాళ్ళకి ఇచ్చారు. 360 పరుగులు కొట్టారు, వాళ్ళు దంచి కొట్టారు. అలాగే ఇక్కడ కూడా జరిగింది. డబుల్ఎస్ వారియర్స్ మరియు కింగ్స్ ఆఫర్ మధ్య మ్యాచ్ ఇవాళ. డబుల్ఎస్ వారియర్స్లో మొత్తం మార్కెట్ సంబంధించిన ఆటగాళ్ళే, కానీ కింగ్స్ ఆఫర్ టోర్నమెంట్లో బయట నుంచి కూడా ఆటగాళ్ళు ఘనాపటిలు వచ్చారు, వీరాది వీరులు వచ్చారు, కానీ దీనికి కూడా అవకాశం ఇచ్చాడు, టాస్ గెలిచే అవకాశం డబుల్ఎస్ వారియర్స్కి. కానీ వాళ్ళు కూడా సౌరవ్ గంగూలీ లాగా పప్పులో కాలేశారు, ఫీల్డింగ్ తీసుకుని వాళ్ళకు బ్యాటింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఆస్ట్రేలియా మాదిరిగా పరుగులు.
ఈ టోర్నమెంట్లోనే అత్యధిక పరుగులు 144 వారు నమోదు చేశారు. కానీ డబుల్ఎస్ వారియర్స్ మన ఇండియన్ టీం లాగానే చేతులు ఎత్తేసింది. స్కోర్ కూడా నేను చెప్పను. ఇవాళైతే ఈ మ్యాచ్ మాత్రం చాలా రంజుగా జరిగింది. ఈ మ్యాచ్ ఇంకా ఈ నెల 9వ తేదీ వరకు జరుగుతుంది. ఇంకా 4 రోజుల సమయం ఉంది. క్రికెట్ ఆటపైన ఎవరికైనా అభిలాష ఉంటే రండి. భోజన సదుపాయం కూడా ఉంది. రండి, మ్యాచ్లు వీక్షించండి. సుకుమార్ గురించి దైవానికి ప్రార్థన చేయండి. జోహార్ సుకుమార్. ఎస్ఎంబి మిత్రమండలి సుకుమార్ మిత్ర సమూహానికి మరొక్కమారు శతకోటి వందనాలు. టాస్ గెలిచినారు, ఫీల్డింగ్ తీసుకున్నారు. ఒక ఓవర్ 4 సిక్స్లు కొట్టండి. సౌరవ్ గంగూలీ చరిత్ర మాత్రం రాకూడదు. బెస్ట్ ఆఫ్ లక్.